హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ గా నాకైన శ్రీమంతానికి నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో పర్చేస్ చేశాను. సో వాటి డీటెయిల్స్ అలాంగ్ విత్ ప్రైస్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను నాకు గుర్తున్నంత. మీ ఇంట్లో ఏమైనా లేడీస్ ఫంక్షన్స్ ఉన్నా, శ్రీమంతం ఉన్నా ఏమి ఇవ్వచ్చు అన్నది ఒక ఐడియా రావచ్చు ఈ వీడియోతో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఐటమ్స్ చూసాక క్రీమ్ కలర్ లో ఈ బ్యాగ్స్ తీసుకున్నాను. అన్ని ఒకే కలర్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఈ కలర్ చాలా నీట్ గా క్లాసీగా అనిపించింది. అండ్ డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు కొన్ని కలర్స్ అస్సలు బాగాలేదు. సో కొంచెం క్లాసీగా ఉంటుందని చెప్పి ఒకే కైండ్ లో ఈ బ్యాగ్స్ తీసుకున్నా. ఇదేంటంటే పూజా బ్యాగ్ కింద, వ్యానిటీ బ్యాగ్ కింద, ఎవరికి ఎలా కావాలంటే అది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఎక్కడికైనా ఏమైనా వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్ లో వేసి పెట్టేసుకోవడానికి అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే ప్రాపర్ హ్యాండ్ బ్యాగ్ లో యూజ్ చేయకపోయినా ఇలా. టోటల్ గా నేను 65 బ్యాగ్స్ తీసుకున్నాను. స్ట్రైట్ అవే బేగం బజార్ వెళ్ళిపోయాను. అక్కడ ర్యాండమ్ గా రాజేంద్ర అని కంపెనీ అని ఒక షాప్ లో ర్యాండమ్ గానే వెళ్ళాను. కానీ చాలా షాప్స్ చూసి అప్పుడు ఇక్కడ ఫిక్స్ అయ్యాను. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. అన్ని రకాల బ్యాగ్స్, ట్రేస్, మొత్తం మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా అన్ని ఫంక్షన్స్ కి కావాల్సిన ఐటమ్స్ అవైలబుల్. వాళ్ళు వచ్చేసి 55 రూపీస్ చెప్పారు పర్ బ్యాగ్. బట్ నేను బార్గెన్ చేసి ఇంకొంచెం తక్కువ ప్రైస్ కి తీసుకున్నాను. మనం ఎంత బాగా బార్గెన్ చేయగలిగితే అంత బాగా ప్రైస్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి బనారస్ బ్లౌజ్ పీస్. ఇది కూడా సేమ్ నేను బేగం బజార్ లో చాలా ప్లేసెస్ తిరిగాను. ప్రతి చోట ఇది 50 రూపీస్ చెప్పారు. అంటే క్వాలిటీ కొంచెం ఎక్కువ అని చెప్పి. బట్ మళ్ళీ నేను ఇదే షాప్ ఏదైతే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నానో అదే షాప్ లో నాకు 45 రూపీస్ కి కొంచెం అడగగా ఇచ్చారు. నార్మల్ గా బ్లౌజ్ పీస్ షాప్ కి వెళ్తే అసలు స్కోపే లేదు, 50కి తక్కువ రాదని చెప్పేశారు. అంటే క్వాలిటీ మ్యాటర్స్ అన్నారు. క్వాలిటీ తక్కువలో అయితే వస్తాయి అన్నారు కానీ ఇచ్చినప్పుడు కొంచెం నీట్ గా హోల్సేల్ లోనే ఇస్తారు. ఖచ్చితంగా ఒక ప్యాక్ అయితే తీసుకోవాలి. నేను 5 ప్యాక్స్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ. ఇవైతే ప్రెసెంట్ మార్కెట్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా నార్మల్ గా ఉంది బట్ నేను ఇంకా చూసినవి చాలా బాగున్నాయి. బట్ అందులో ఏంటంటే అట్లీస్ట్ ఒక పించ్ కూడా పసుపు కుంకుమ లేవన్నమాట. మరీ పసుపు కుంకుమ ఇస్తూ కొంచెం కూడా లేకుండా అలా బాగోదని చెప్పి అంత ఫ్యాన్సీగా ఉన్నా లేకపోయినా ఇది తీసుకున్నాను. ఇది నాకు పీస్ 3.5 రూపీస్. సేమ్ ఇది కూడా ఇందాక షాప్ లోనే. అదే మీషోలో ఒక్కొక్కటి 7 రూపీస్ చూసాను అనమాట. అందుకే ఒక్కొక్కసారి ఆఫ్లైన్ స్టోర్సే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ మాత్రం నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేలోపు పగిలిపోతాయేమో అని భయపడ్డా. అండ్ ప్లెయిన్ కట్ బ్యాంగిల్స్ కాకుండా ఇలాంటివి ఏమైనా బాగుంటాయని చెప్పి జనరిక్ గా ఒక సైజ్ అనుకుని అవే తీసుకున్నా. ఒక్కొక్క రిటర్న్ గిఫ్ట్ లో ½ డజన్ వేద్దామని. ఇవి బ్యాంగిల్స్ హోల్సేల్ షాప్ లో తీసుకున్నాము. గంటలమ్మ వీధిలో ఉంటుంది షాప్. సావరియా బ్యాంగిల్స్ అని. అక్కడ అన్ని సార్ట్ ఆఫ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. అంటే రిటర్న్ గిఫ్ట్స్ నుంచి మన బ్రైడల్ వేర్ వరకు. నెక్స్ట్ ఐటమ్ శారీ పిన్. ఇది కూడా ఒక 300 రూపీస్ పడింది. బాక్స్ తీసుకున్నా. సేమ్ ఇది కూడా గంటాలమ్మ గుడి వీధి రాజమండ్రిలో తీసుకున్నాను. అక్కడ చాలా నోవెల్టీ షాప్స్ లైన్ గా ఉంటాయి. అందులో ర్యాండమ్ గా ఒక షాప్ లో తీసుకున్నా. నెక్స్ట్ ఐటమ్ రబ్బర్ బ్యాండ్ కూడా యాడ్ చేశాను. ఇవి షాప్సీలో ఏదో ఆఫర్ కనిపిస్తే ఒక 2 ప్యాక్స్ తీసుకున్నాను అన్నమాట. సో 200 రూపీస్ లో రబ్బర్ బ్యాండ్స్ కూడా వచ్చేసాయి. నేను ఆఫ్లైన్ స్టోర్స్ లో చూసాను కానీ స్టోన్స్, కుందన్స్ ఏవో ఉండి అస్సలు బాగాలేదు. సో ఇవి తీసుకున్నా. నెక్స్ట్ ఐటమ్ ఈ బటర్ఫ్లై క్లిప్. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. చాలా నీట్ గా ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ గా కూడా. ఇది కూడా రాజమండ్రిలో ఒక నోవెల్టీ షాప్ లోనే తీసుకున్నా. వీటికి వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ చెప్తారనమాట. అంటే షాప్ కి వాళ్ళు సేల్ చేసే ప్రైజే మనకు కూడా చెప్తారు మనం బల్క్ లో తీసుకుంటే. లాస్ట్ ఐటమ్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్. బల్క్ లో తీసుకుంటే ఇది కూడా అరౌండ్ 7 రూపీస్ 6 రూపీస్ కి వచ్చేస్తాయి. ఈ చిన్న ఉన్నాయి కదా, బ్యాగ్ లో ఎలా పడితే అలా పడేస్తే అంత ప్రాపర్ గా ఉండదని చెప్పి చిన్న పోట్లీ బ్యాగ్ తీసుకున్నా. ఇది కూడా ఈచ్ పీస్ అరౌండ్ 4 to 5 రూపీస్ మధ్యలో పడింది. అంత ప్రాపర్ గా గుర్తులేదు. ఈ లోపు నేను బయట ఏమవుతుందా అని వెళ్ళి చూస్తే మమ్మీ వాళ్ళు సారీ సర్దుతున్నారు. అంటే మేము అత్తయ్య గారు వాళ్ళకి ఇవ్వాలి కదా, సో ఆ స్వీట్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్స్ తో పాటు స్వీట్ కూడా యాడ్ చేస్తాం కదా బేసిక్ గా. బట్ అది నెక్స్ట్ డేనే జరగాలి. సో ముందు నా దగ్గర ఉన్న ఐటమ్స్ ప్యాక్ చేసేస్తున్నా. యాక్చువల్ గా ఫస్ట్ నేను అనుకున్న విధంగా క్లిప్, రబ్బర్ బ్యాండ్ అండ్ శారీ పిన్ ఆ చిన్న పోట్లీ బ్యాగ్ లో వేసి అన్ని ఫస్ట్ ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ టాస్క్ డన్. సో ఇప్పుడు మన పెద్ద బ్యాగ్ ప్యాక్ చేయాలి. దాంట్లో బ్లౌజ్ పీస్, స్టిక్కర్ ప్యాకెట్, పసుపు కుంకుమ, ఈ చిన్న పోట్లీ బ్యాగ్ అండ్ బ్యాంగిల్స్ కూడా వేయాలి. బేసిక్ గా ఇవన్నీ నేను ఒక్కొక్క టైంలో ఎక్కడ ఏది నచ్చితే అలా తీసుకున్నాను. అంతా ఒకేసారి షాప్ చేసినవి కాదనమాట. అందుకే ఆన్లైన్, ఆఫ్లైన్, రాజమండ్రి అలా మిక్స్డ్ ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ బాక్స్ కూడా ఉంది రిటర్న్ గిఫ్ట్ గా. బట్ అవి చిన్నగా కనిపిస్తున్నాయి, అంత ప్రాపర్ గా అనిపించలేదు. అందుకనే నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నా. ఫైనల్లీ ఇదన్నమాట మనం శ్రీమద్దర్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. కాస్ట్ అరౌండ్ 140 to 150 రూపీస్ మిడిల్ లో పడినట్టు ఈచ్ బ్యాగ్ కి. అలా ఇదంతా హోల్సేల్ లో తీసుకున్నాం కాబట్టి ప్రైస్ తక్కువ పడింది, లేదంటే నార్మల్ గానే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.
నా ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్ వైజ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను తీసుకున్న కేర్ అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో మీకు లాంగ్ వీడియోస్ షేర్ చేస్తాను. లాస్ట్ గా సబ్స్క్రైబ్.